హాయ్, మీ పేరు? శివసాయి ప్రసన్న కుమార్, శివ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి ఎలా తెలిసింది? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశారు. సో ఇట్లా ప్రాసెస్ వాళ్ళ సన్ వెళ్ళారనమాట. సో ప్రాసెస్ నచ్చి సో మాకు రిఫర్ చేశారు, ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్తే యూకేకి. సో మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఫస్ట్ మీరు ఏం స్టడీస్ కంప్లీట్ చేశారు ఇక్కడ? నేను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను. ఇప్పుడు యూకేలో ఎంఎస్సీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ ట్రేడింగ్ కోర్స్కి వెళ్దాం అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశారు, బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేం అనిపించింది? మీ ఫీలింగ్? ఇట్స్ ఆల్ ఫైన్. ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది, విత్ ఇన్ డేస్లోనే. అప్లై చేసి ఇంకా 20 days కూడా కాలేదు. ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిపోయిందా? శాంక్షన్ అయిపోయింది. డిస్బర్స్మెంట్ ప్రాసెసింగ్లో అదేనండి, విశాఖ అప్లై చేయడం. సో యూనివర్సిటీ ఏదన్నారు? కోవెంట్రీ. యూనివర్సిటీ అడ్మిషన్ టైంలోనే మీకు స్కాలర్షిప్ కూడా అప్లై చేస్తారు కదా, సో స్కాలర్షిప్ ఎంత వచ్చిందండి? £2,500. అండ్ త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ ఎంత శాంక్షన్? 30 lakhs. 30 lakhs. సో ఈ ఎడ్యుకేషన్ లోన్ కొలేటరలా నాన్ కొలేటరలా? నాన్ కొలేటరల్. సో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి చేయించారా, ఫినాన్స్ టీమ్ నుంచి, లేదంటే బ్యాంక్ కి వెళ్ళారా? ఫైనాన్స్ టీమ్ నుంచి చేయించాను, ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళి చేసుకున్నాను. సో వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ లో కావచ్చు, అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఎలా అనిపించింది? సాటిస్ఫాక్టరీ. సో చాలా తక్కువ టైంలో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది అంటున్నారు. ఎన్ని డేస్ పట్టింది ఓవరాల్ గా? టు బి ఆనెస్ట్ 18 days పట్టింది మొత్తం. స్టార్టింగ్ యూనివర్సిటీకి అప్లై చేయడం కొంచెం లేట్గా అప్లై చేసాము, అయినా కానీ యూనివర్సిటీ రెస్పాన్స్ అయ్యి కొంచెం ఫాస్ట్గానే అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఇష్యూ చేశారు, అన్కండిషన్ లెటర్, లోన్ అప్లికేషన్, దాని తర్వాత వీసా అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ సెట్ చేసుకునేసరికి 18 days పట్టింది. ఇంకా 2 daysలో డిస్పర్స్ అవుతాయని దాని తర్వాత వీసాకి అప్లై చేయడం మాత్రం ఉంది. మీరు ఏ ఇంటెక్ లో వెళ్ళాలనుకుంటున్నారు అబ్రాడ్? మెయిన్ ఇంటెక్ లో. ఓకే. సో ఈ టోటల్ ఓవరాల్ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఫీ కలెక్ట్ చేయడం జరిగిందా? విసోర్స్ స్టిల్ లేదు. ఓకే. సో ఓవరాల్ గా విసోర్స్ తో ఇలా కన్సల్టేషన్ కావచ్చు, అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది వీళ్ళ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, ఎక్సలెంట్. మ్యాక్సిమం నాకు తెలిసి అంటే వేరే కన్సల్ట్స్కి వెళ్ళదు కాబట్టి వచ్చిన ఫస్ట్ టైం వీళ్ళ దగ్గరికి వచ్చాను, వీళ్ళు కూడా డిసప్పాయింట్ ఏం చేయలేదు, అంత బాగానే జరిగిపోయింది. చెప్పాలంటే చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అనుకున్న దానికంటే. మ్యాక్సిమం 2-3 months పడుతుంది ఎక్కడైనా సరే. సో విత్ ఇన్ 1 month అంటే అది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓన్లీ వన్ వర్డ్ చెప్పాలంటే విసోర్స్ గురించి ఏం చెప్తారు? హానెస్ట్. ఓకే. సో మీరు రిఫర్ చేస్తారా? మీలాగే ఇప్పుడు మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశారు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి రిఫర్ చేస్తారా? ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఫ్యామిలీ ఐ కెన్ డెఫినెట్లీ రిఫర్ దెమ్. ఓకే. సో అన్ని చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అమీర్పేటలో కూడా చాలానే కన్సల్టెన్సీస్ ఉన్నాయి, మరి ఎందుకు విసోర్స్ అంటే ఏం చెప్తారు? ఫాస్ట్గా ఉంది ప్రాసెస్, డిలే ఉండదు, వెయిట్ చేయడం ఉండదు. ఇప్పుడు ఎవరన్నా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడవుతుంది అని చూస్తారు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.